నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు సర్వ సమృద్ధితో నింపును గాక. చూడండి, ఉదయకాలమే పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనందరిని ధైర్యపరుస్తూ, ప్రోత్సాహపరుస్తూ, నేను పలానా పనికి వెళ్తున్నానంటే నేను ఉన్నాను తోడుగా అని చెప్తూ, అన్ని విషయాలు నేను కాపాడి భద్రపరుస్తూ, తన వాక్యం చేత నేను సరి చేస్తూ నడిపిస్తూ. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా తన కృప మనపై చూపిస్తూనే ఉన్నాడు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. అద్భుతమైన మాట కదా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలమే తన వాక్ ప్రత్యక్షత నీకు అనుగ్రహించి నిన్ను తన వాక్యంతో నడిపించాలని ఇష్టం, తన వాక్యంతో నిన్ను సిద్ధపరచాలని ఇష్టం, తన వాక్యంతో నిన్ను సరిచేయాలని ఇష్టం ప్రభు. చూడండి, ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఆయనకి ఇష్టమైన మనుషులకు మాత్రమే సమాధానం. ఈరోజు మన కుటుంబాలు ఎలాగున్నాయో ఒకసారి ఆలోచించండి. దేవునికి నువ్వు ఇష్టంగా ఉన్నావా, కష్టంగా ఉన్నావా? దావీదైతే దేవునికి ఇష్టంగా మారిపోయాడు. తన అలవాట్లన్నీ చేంజ్ చేసుకున్నాడు, తన పాత పద్ధతులన్నీ తొలగించుకున్నాడు, తన పాత మార్గాలన్నీ చెరిపేసుకున్నాడు. ఎందుకంటే ఈ మార్గంలో వెళ్తే ఆయనకి ఇష్టం కాకుండా పోతానేమో, ఆయన చెప్పకుండా వెళ్తే మరి ఆయన చెప్పకుండా ఏం చేసినా ఒకవేళ ఆయనకి ఇష్టం కాకుండా పోతానేమో అని తాను దేవుని ఎదుట సరి చేసుకోవడం ప్రారంభించాడు. ఈరోజు అనేక వాక్యాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నా కూడా మనం సరి కావడం లేదు. ఎందుకంటే మనకి ఇష్టమైనట్టుగా మనం ఉండాలని, మన బంధువులకు ఇష్టమైనట్టుగా ఉండాలని, మన ఫ్రెండ్స్కి నచ్చినట్టుగా ఉండాలని మన ఆశ. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన నాకెవరైతే ఇష్టలుగా ఉంటారో వారికి నేను సమాధానం ఇస్తాను, సంతోషం ఇస్తాను, తృప్తిపరుస్తాను, సమృద్ధిగా వారిని నేను దీవిస్తాను. దావీదుని హెచ్చించడానికి కారణం ఏంటంటే దేవునికి ఇష్టంగా తన అలవాట్లన్నీ మార్చుకున్నాడు, దేవునికి ఇష్టంగా తన ప్రవర్తన తాను సరి చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు నచ్చినట్టుంటే ఇక నాకేంటి కొదవా, నేను ఆయనకు నచ్చితే నన్ను ఆయన గణపరచడా, నన్ను హెచ్చించడా, నన్ను పొగడ్డా, నన్ను నా జీవితంలో నాకు కావాల్సినవన్నీ ఇవ్వడా. ఇక నేను మనుషులకు కాదు దేవునికి ఇష్టంగా ఉండాలని దావీదు ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు నీ తీర్మానం ఏంటి? ఎన్నో రోజులుగా మందిరానికి వెళ్తున్నాం, ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నీ లైఫ్లో చేంజింగ్ ఏమన్నా అయిందా? లేకపోతే అలాగే ఉన్నావా? అలాగే ఉంటే సమాధానం రాదు, క్షేమం రాదు, ఆశీర్వాదం రాదు, దేవుని దగ్గర నుంచి ఎటువంటి సహాయం నీకు అందించబడదు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నువ్వన్నీ కూడా తొలగించుకుంటే, ఇప్పుడు ఈ మాట ద్వారా ఒక మంచి తీర్మానం తీసుకుంటే దావీదును హెచ్చించిన దేవాదేవుడు నిన్ను కూడా గణపరచడం ప్రారంభిస్తాడు. నీకు కూడా, నీ కుటుంబానికి కూడా సమృద్ధి కలిగించడం నువ్వు చూస్తావు, ఆశీర్వాదం రావడం నువ్వు చూస్తావు, అద్భుత కార్యములు నీ కుటుంబంలో జరిగించబడడం నువ్వు చూస్తావు. అందుకే ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాను. సరి చేసుకో, సరైన మార్గం ప్రభు మార్గం ఎంచుకో, మంచి తీర్మానం తీసుకో. తప్పకుండా దేవుణ్ణి కావలసిన సకల సమృద్ధిని నీ ఇంటికే పంపించబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు ఆయన నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కివించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. ఉదయకాలం మాట్లాడుతున్న ప్రతి బిడ్డలు నీకు ఇష్టలుగా ఉండే ఆ మంచి జీవితాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించు, మంచి తీర్మానం కలిగించు. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. ప్రభువా, నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు, ఏ రోగంలో ఉన్నారు, ప్రతి ఒక్కరికి విడుదల కలిగించండి. వెళుతూ వస్తున్న మార్గంలో అన్నింటిలో తోడుగా ఉంది. స్కూల్కు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడే ఉంది. ప్రతి సేవా పరిచయను దీవించు, ప్రతి సేవకులను దీవించు. ప్రభా, నీ బిడ్డలు నీ సన్నిధికి రాకుండా ఆగిపోయిన ప్రతి వారిని మరలా నీ సన్నిధానం నడిపించి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే మనసు కలిగించు. ప్రతి కుటుంబాన్ని వెలిగించు, ప్రతి కుటుంబానికి కావలసిన ప్రతి అవసరం తీర్చి అన్ని విషయాల్లో కాపాడి భద్రపరచమని, నీ రెక్కల నీళ్ళలో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి సమస్తము సమాధానం ప్రతి కుటుంబానికి దయచేయునుగా. ఆమేన్.